హలో స్టూడెంట్స్, పాలిటెక్నిక్ డిప్లొమో C23 కరికులం పైన వీడియోస్ చేస్తున్నాం కదా. థర్డ్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అనేటటువంటి సబ్జెక్ట్ వస్తుంది. ఇది సబ్జెక్ట్ కోడ్ వచ్చి 301తో ఉంటుంది. C23 కరికులంలో ఫస్ట్ టైం థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో మనకున్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం లేదా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 17 అనేది నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేటటువంటి టాపిక్ పైన వస్తుంది. ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ కూడా మనకు 10 మార్క్స్ క్వశ్చన్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకున్నాము. ఇప్పుడు కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోనే నేచర్ ఆఫ్ ద రూట్స్కి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ఈ 17th క్వశ్చన్లో 17A 17B అని 2 క్వశ్చన్లు వస్తాయి. ఒక్కొక్కటి 5 మార్క్స్ ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లను కూడా ఈ ఒక్క వీడియోతో మీరు సాల్వ్ చేసేటటువంటి విధానాన్ని నేర్చుకోవచ్చు. లెట్ us డైవ్ ఇంటూ అవర్ సొల్యూషన్ లెక్చర్ క్లాస్. అసలు ఈ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది జనరల్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ a d² dx² ప్లస్ b dy dx ప్లస్ cy ఈజ్ ఈక్వల్స్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్స్ టు 0. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమంటారు అంటే సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఆల్సో హోమోజీనియస్. దిస్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనమాట. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. ఈ సింపుల్గా ఈ ఈక్వేషన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఏ క్యాపిటల్ D² ప్లస్ B క్యాపిటల్ D ప్లస్ C ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా కూడా మనం దీన్ని రాయొచ్చు, తప్పేమీ లేదు. దీన్నే మనం సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ పేరుతో అయినా పిలవండి. ఇక్కడ ఈ ఈక్వేషన్కి ఒక యాక్సిలరీ ఈక్వేషన్ అనేది ఒకదాన్ని రాస్తాము. దాన్ని f(m) ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తాము. అంటే ఈ D ఉన్న ప్లేస్లో m రాసుకుంటాం అనమాట. am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమంటారు అంటే యాక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. ఈ యాక్సిలరీ ఈక్వేషన్కి 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉండొచ్చు. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ 3 టైప్స్లో ఉండొచ్చు దీనికి, రియల్ అండ్ డిస్టింక్ట్. రెండోది రియల్ అండ్ ఈక్వల్. మూడోది కాంప్లెక్స్ రూట్స్, అంటే ఇమాజినరీ రూట్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అని మీరు చదువుకుంటారు, అదే కాంప్లెక్స్ నెంబర్స్ రూట్స్గా రావచ్చు. సపోజ్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని వచ్చాయనుకోండి, ఇలాంటి సందర్భంలో m1 m2 2 రూట్స్ అనుకుంటే అవి ఒకదానికొకటి నాట్ ఈక్వల్గా ఉంటాయి. రియల్ అండ్ ఈక్వల్ అని వచ్చాయనుకోండి 2 రూట్స్ m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ రూట్స్గా వచ్చాయనుకోండి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటాగా ఉంటుంది. ఈ 3 కేసెస్లో కూడా మీరు ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ని రాయొచ్చు. అంటే రియల్ అండ్ డిస్టింక్ట్ కేసులో y ఈజ్ ఈక్వల్స్ టు c1 e⁻m1x ప్లస్ c2 e⁻m2x అని రాయొచ్చు. ముందు వెనక రాసినా కూడా తప్పలేదు. రియల్ అండ్ ఈక్వల్ కేసులో y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ x ఇంటూ c2 ఇంటూ e⁻m1x లేదా m2x అని రాయాలి. అదేవిధంగా కాంప్లెక్స్ రూట్స్ దగ్గరకు వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్స్ టు e⁻αx ఇంటూ c1 కాస్ బీటాx ప్లస్ c2 సైన్ బీటాx. ఈ 3 ఫార్ములాలు మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు 10 మార్క్స్ని ఈజీగా సాల్వ్ చేసేటటువంటి 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు మీరు. నేను సింపుల్గా దీన్ని ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. m1 నాట్ ఈక్వల్స్ టు m2 అంటే రూట్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ కనుక్కుంటాము. యాక్సిలరీ ఈక్వేషన్ ఉంది కదా మన దగ్గర. ఈ యాక్సిలరీ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయి, 2 రూట్సే ఉంటాయి. ఈ రూట్స్ m1 నాట్ ఈక్వల్స్ టు m2 అయితే దాని జనరల్ సొల్యూషన్ ఇలా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు c1 e⁻m1x ప్లస్ c2 e⁻m2x. ఒకవేళ ఈ రూట్స్ ఈక్వల్గా కూడా రావచ్చు, m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. ఇలాంటి సందర్భం వస్తే y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ x ఇంటూ c2 e⁻m1x లేదా m2x.
ఇవి రెండు కాకుండా కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అని వస్తే y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. ఈ అన్ని కేసెస్లో కూడా C1 C2 అనేవి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. C1 C2 అనేవి జస్ట్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంతే. సో రైట్, మీరు ఈ 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ని బై హార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మెథడ్ నేర్పిస్తాను, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటటువంటి మెథడ్ నేర్పిస్తాను చూడండి. చాలా చాలా సింపుల్, 10th క్లాస్ లెవెల్లో బేస్ అయి ఉన్నటువంటి మెథడ్ ఇది. 10th లెవెల్లో ఉన్నటువంటి 10th స్టాండర్డ్ ఉన్న పిల్లలు కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగా. సో ఫస్ట్ మనము డిస్టింక్ట్ రూట్స్ అంటే రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే ఏం లేదు, వేరు వేరు అని, నాట్ ఈక్వల్ అని. ఫస్ట్ మనము రియల్ అండ్ డిస్టింక్ట్ పైన చూద్దాం. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాడు. సాల్వ్ d²y/dx² మైనస్ 5dy/dx ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా అడిగాడు. ఇది 5 మార్క్స్ బిట్గా వస్తుంది, చెప్పా కదా. 17th క్వశ్చన్లో 2 బిట్స్ ఉంటాయి, ఏ అండ్ బి అని. రెండూ రాయాల్సిందే, ఒక్కొక్క దానికి 5 మార్కులు. ఈ 2 బిట్లు ఈ 3 ఫార్ములాల పైన డిపెండ్ అయి వస్తాయి. అంటే ఖచ్చితంగా ఈ 3 ఫార్ములాల్లో 2 ఫార్ములాలు మీకు ఎగ్జామ్కి వస్తాయి అని అర్థం. రైట్, ఇప్పుడు మన క్వశ్చన్కి వస్తే d²y/dx² మైనస్ 5dy/dx ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. దీన్ని సింపుల్గా ఇలా రాయొచ్చు, d² మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాయొచ్చు. ఈక్వేషన్ 1 అని అనుకుందాం. దీనికి ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 యాక్సిలరీ ఈక్వేషన్. ఇది కామన్ స్టెప్. అసలు ఏంటి యాక్సిలరీ ఈక్వేషన్? d ఉన్న చోట m రాసుకోండి చాలు. d ఉన్న చోట m రాసుకోండి చాలు. d² కదా, సో m² మైనస్ d ఉంది కదా 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే యాక్సిలరీ ఈక్వేషన్. జస్ట్ ఇదే యాక్సిలరీ ఈక్వేషన్ అంతే, ఇంకేమీ లేదు. ఎక్కడైతే d కనపడుతుందో అక్కడ m రాస్తే చాలు. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు అంటే స్టాండర్డ్ ఫామ్, అంటే మీ అందరికీ తెలుసు, am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే క్వాడ్రటిక్ ఫామ్తో కంపేర్ చేసాం. am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే క్వాడ్రటిక్ ఫామ్తో కంపేర్ చేసాం. సో ఇక్కడ m ముందర ఏమీ లేదు కదా, అంటే a వాల్యూ 1 అయినట్టు. యూ గెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. అదేవిధంగా b ముందర చూడండి, ఇక్కడ b ఉంది, ఇక్కడ -5 ఉంది. m ముందర ఇక్కడ ప్లస్ b ఉంది, ఇక్కడ -5 ఉంది. అంటే దీని అర్థం ఏంటి అంటే b ఈజ్ ఈక్వల్స్ టు -5. ఇంకా ఆటోమేటిక్గా c వాల్యూ తెలుస్తూనే ఉంది 6 అని. సో ఎప్పుడైతే ఇది తెలిసిందో దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, రూట్స్ ఆర్ గివన్ బై ఏ ఫార్ములాతో రూట్స్, ఇవి 10వ క్లాస్లోనే నేర్చుకుంటారు మీరు. m ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, జస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేయడమే. b వాల్యూ -5, c వాల్యూ 6, a వాల్యూ 1 వరుసగా సబ్స్టిట్యూట్ చేస్తా పోదాం. -b ఆల్రెడీ b దగ్గర -5 ఉంది, ఇక్కడ ఫార్ములాలో నువ్వు మైనస్ ఉంది, యూ గెట్ 5 ప్లస్ ఆర్ మైనస్ b² -5² మైనస్ 4ac 4 ఇంటూ 6 ఇంటూ a వాల్యూ 1 కదా, 4ac a వాల్యూ 1 ఇంటూ 6 ముందు వెనక రాసిన తప్పులేదు /2. సింప్లిఫై 5 ప్లస్ ఆర్ మైనస్ -5² అంటే 25, 6 4s are 24. ఇవన్నీ మీరు క్యాల్కులేటర్ వాడారంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి. 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 24 అంటే 1, √1 అంటే 1, సో /2. ఇక్కడ మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. 25 మైనస్ 24 1, √25 అంటే √1 ఈజ్ నథింగ్ బట్ 1, సో ప్లస్ ఆర్ మైనస్ 1. సో బై యూజింగ్ దిస్ యూ సింప్లీ గెట్ 5 ప్లస్ 1/2 ఒకసారి, 5 మైనస్ 1/2 ఒకసారి. 5 ప్లస్ 1/2 అంటే 6/2, 4/2. 6/2 అంటే 3, 4/2 అంటే 2. రూట్స్ వచ్చేసాయి. రూట్స్ ఏవి? రూట్స్ ఆర్ 3, 2. దిస్ ఈజ్ క్లియర్ కదా. m1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకోండి, m2 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకోండి. ఇది మన చాయిసే, మనం ఎలా అనుకున్నా కూడా తప్పలేదు, ముందు వెనక కూడా తీసుకోవచ్చు. క్లియర్గా దే ఆర్ నాట్ ఈక్వల్స్ టు 1 అనదర్, 2 నాట్ ఈక్వల్స్ టు 3. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసేయండి. జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు c1 e పవర్ m1x ప్లస్ c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x, c1 e పవర్ 3x
plus c2 e power 2x, where c1, c2 are arbitrary constants. This is the required solution. సో సిమిలర్గా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా ఇదే మెథడ్లోనే ఇలాగే ఉంటాయి. 1 by 1 చూద్దాం. మళ్ళీ ఇదే మెథడ్లోనే, ఐ మీన్ రియల్ అండ్ డిస్టింక్ట్లోనే ఇంకొక ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తాను చూడండి. d² dx² మైనస్ 8 dy dx ప్లస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 1 అనుకోండి. దీన్ని మీరు ఎలా రాయొచ్చు? క్యాపిటల్ D² మైనస్ 8d ప్లస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయొచ్చు. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. d ఉన్న చోటంతా, ఇక్కడ d ఉన్న చోటంతా m రాసుకోండి. m² మైనస్ 8m ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏం చేయాలి? am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయాలి. వాట్ ఈజ్ a? a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8, c ఈజ్ ఈక్వల్స్ టు 12. సో రూట్స్ ఆర్ గివన్ బై, రూట్స్కి ఫార్ములా ఏంటి? రూట్స్ ఆర్ గివన్ బై m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. సింపుల్. మైనస్ b 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² 64 మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 12 డివైడెడ్ బై 2a. 8 plus r minus square root of 64 minus 12 4s are 48 divided by 2a అంటే 2 into a is nothing but 2. 64 minus 48 is 16. 8 plus r minus root 16 by 2. root 16 అంటే 4. 8 plus r minus 4 by 2. root 16 అంటే 4. సో 8 plus r minus 4 by 2 అంటే ఒకటేమో 8 ప్లస్ 4 by 2, ఇంకోటేమో 8 మైనస్ 4 by 2. ఇవన్నీ సింపుల్ క్యాల్కులేషన్స్. మీరు క్యాల్కులేటర్ ఎగ్జామినేషన్కి క్యాల్కులేటర్ అల్లో చేస్తారు. సో తీసుకెళ్లారంటే చాలా ఈజీగా అయిపోతుంది. 6 4 by 2 2. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. m1 ఈజ్ ఈక్వల్స్ టు 6, m2 ఈజ్ ఈక్వల్స్ టు 2. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రైట్. రియల్ అండ్ డిస్టింక్ట్ అయితేనే ఫార్ములా ఏంటి? జనరల్ సొల్యూషన్ ఏంటి? జనరల్ సొల్యూషన్ ఈస్ y is equals to c1 e power m1x plus c2 e power m2x. Substitute the values. c1 e power 6x plus c2 e power 2x. That is the answer, where c1 c2 are arbitrary constants. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేయండి ఇదే మెథడే. ఎన్ని ప్రాబ్లమ్స్ చేయండి, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఎన్నైనా సాల్వ్ చేయండి, సేమ్ మెథడ్లో సాల్వ్ చేస్తాము. ఇంకొక ప్రాబ్లం మళ్ళీ చెప్తాను చూడండి. రైట్. d² ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్. ఫస్ట్ స్టెప్ యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. d ఉన్న చోటంతా m రాసుకోవడమే. m² ప్లస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్. ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేస్తావో నీకు వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఏంటి? ఏ వాల్యూ 1, బి వాల్యూ 5, సి వాల్యూ 6. రూట్స్ ఆర్ గివన్ బై. సింపుల్ స్టెప్స్ చూడండి. కాంప్లికేటెడ్ పదాలు కూడా లేవు, కష్టమైన స్పెల్లింగ్ కష్టమైన పదాలు కూడా లేవు. రూట్స్ ఆర్ గివన్ బై ద ఫార్ములా. ఏ ఫార్ములాతో ఇచ్చాడు? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a. అన్నీ సబ్స్టిట్యూట్ చేయడమే. మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 5² 25, 4ac అంటే 4 ఇంటూ 1 ఇంటూ 6 డివైడెడ్ బై 2a. మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 24 1 by 2. ఒకటి మైనస్ 5 ప్లస్ 1 by 2, ఇంకోటి మైనస్ 5 మైనస్ 1 by 2. మైనస్ 5 ప్లస్ 1 by 2 అంటే మైనస్ 4 by 2 మైనస్ 6 by 2. సో మైనస్ 2 మైనస్ 3. ఇప్పుడు కూడా రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. బోత్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో రైట్. ఒకటేమో m1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, m2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. సో జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు c1 e power m1x ప్లస్ c2 e power m2x. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. c1 e power మైనస్ 2x ప్లస్ c2 e power మైనస్ 3x. వెరీ సింపుల్ అండ్ ఈజీగా స్కోర్ చేయగలిగేటటువంటి మెథడ్ ఇది కూడా. సో ఒక 2 ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర మీ ఓన్గా మీరు ట్రై చేయండి. ఒకటి d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండోది
డి స్క్వేర్ మైనస్ 18d ప్లస్ 77 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మీకు అర్థం అవ్వాలి అంటే మళ్ళీ ఒకసారి ఇది చూసుకోండి, సింపుల్గానే ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి మీకోసం. గివన్ ఈక్వేషన్ ఏంటి? డి స్క్వేర్ ప్లస్ 5d డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్కడైతే డి స్క్వేర్ ఉంటుందో ఆ డి స్క్వేర్ ఉన్న చోట జస్ట్ యూ రైట్ ఎమ్. డి స్క్వేర్ ఉన్న చోట రైట్ ఎమ్. సో యూ సింప్లీ గెట్ ఎమ్ స్క్వేర్ ప్లస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. డి స్క్వేర్ ఉన్న చోట ఎమ్ స్క్వేర్, డి ఉన్న చోట ఎం, అట్లా చెప్పడం కరెక్ట్. ఎక్కడైతే డి కనపడుతుందో అక్కడ ఎం రాసుకోవడమే. డి స్క్వేర్ అంటే ఎం స్క్వేర్, డి అంటే ఎంగా రాసుకున్నారు అనుకోండి, యాక్సిలరీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చాయి 1, 5, 6 అని. సో రూట్స్ ఆర్ గివన్ బై స్టాండర్డ్ ఫార్ములా, ఇది 10th క్లాస్ ఫార్ములా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ నంబర్ల దగ్గర మీకు డౌట్ ఉంటే క్యాల్కులేటర్ వాడండి, యూ గెట్ ద రైట్ ఆన్సర్స్. రియల్ అండ్ డిస్టింక్ట్ నాట్ ఈక్వల్గా వస్తాయి. ఆటోమేటిక్గా ఫార్ములా రాసి ఇంకా జస్ట్ యూ రైట్ ద ఫార్ములా అండ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా ట్రై చేయండి. మీ క్లాస్లో కూడా ఒక్కొక్క మెథడ్ పైన దాదాపు 10 to 15 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇవి రియల్ అండ్ డిస్టింక్ట్ ఇవన్నీ మీరు సొంతంగా 2 ప్రాబ్లమ్స్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా 5 మార్కులు సంపాదించవచ్చు. సో రైట్, నెక్స్ట్ కాంప్లెక్స్ రూట్స్ చెప్తాను. అది కనుక వచ్చేసిందంటే ఈక్వల్ రూట్స్ ఎలాగో చాలా ఈజీగా అయిపోతుంది. సో గొడవ లేదు. కాంప్లెక్స్ రూట్స్ వచ్చేది చెప్తాం. కాంప్లెక్స్ రూట్స్ వీటినే ఇమాజినరీ రూట్స్ అని కూడా అంటారు. సరే, ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఇలా ఉంది ఈక్వేషన్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2dy బై డిఎక్స్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ని నెంబర్ 1 అని అనుకోండి. తర్వాత దీన్ని ఏ ఫామ్లో రాయొచ్చో చూడండి. డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే డి ఉన్న చోట ఎం రాయండి. ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకసారి ఇలా రాసిన తర్వాత దీన్ని ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయండి. వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి. ఏ 1 అవుతుంది, బి వాల్యూ -2 అవుతుంది, సి వాల్యూ 5 అవుతుంది. ఇంకా రూట్స్ ఏ ఫార్ములాతో ఇచ్చాడో మనకు తెలుసు. రూట్స్ ఆర్ గివన్ బై m is equals to minus b plus r minus root b square minus 4ac by 2a. Minus b, already b value -2 కాబట్టి 2 plus r minus b square అంటే -2 whole square minus 4ac 4 into 1 into 5 divided by 2a 2 plus r minus square root of 4 minus 20 by 2. ఇక్కడ వరకు మీరు డిస్టింక్ట్ రూట్స్ ఎలా చేశారో అదే విధంగానే ఇక్కడ కొద్దిగా సొల్యూషన్ చేంజ్ అవుతుంది, గమనించండి. అందుకే క్యాల్కులేటర్స్ తీసుకెళ్ళండి. 2 plus r minus square root of 4 minus 20 అంటే -16 by 2. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రూట్ -16 ఉంది, ఉంది. మీ అందరికీ రూట్ 16 తెలుసు. 4 మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది 4i అని. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పదే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. రూట్ 16 అందరికీ తెలుసు 4. రూట్ -16 అంటే 4i. వన్ మోర్ ఎగ్జాంపుల్. రూట్ 25 అంటే అందరికీ తెలుసు 5. రూట్ -25 అన్నామంటే 5i. రూట్ 9 తెలుసు 3. రూట్ -9 ఏమవుతుందంటే 3i. దిస్ ఈజ్ ద ఫార్మాట్. సో రూట్ -16 మన ప్రాబ్లంలో ఉంది కాబట్టి 4i అవుతుంది. 2 plus r minus 4i by 2 అవుతుంది. ఇప్పుడు డివిజన్ చేసేయండి. 2/2 plus r minus 4/2i. 2/2 1, 4/2 2i. దీన్ని ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాతో కంపేర్ చేసుకోండి. ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 2. మీకు ఐ అనేది కనపడుతూనే మీరు చెప్పాల్సిందేమి? రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్. ఎప్పుడైతే రూట్స్ కాంప్లెక్స్ నంబర్స్ అవుతాయో జనరల్ సొల్యూషన్ రాసే విధానం మారిపోతుంది. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు
ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాజ్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. C1 కాజ్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ 1x కదా, ఆల్ఫా బదులు 1. C1 కాస్ బీటా వాల్యూ 2 వచ్చింది, సో కాస్ 2x ప్లస్ C2 సైన్ 2x, వేర్ అగైన్ C1, C2 ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. దట్ ఈస్ ద సొల్యూషన్. సో ఇక్కడ తేడా ఎక్కడుందో చూడండి రెండింటికి. ఈ ఒక్క రూట్ దగ్గరే, కాంప్లెక్స్ రూట్స్లో ఈ ఒక్క రూట్ దగ్గరే మారుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేసుకోవడమే. ఐ రిపీట్ అగైన్, d²y/dx² మైనస్ 2dy/dx ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని ఇలా సింపుల్గా ఆపరేటర్ ఫామ్ అని అంటారు. d² మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. యాక్సిలరీ ఈక్వేషన్ f(m) ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే పైన మనం ఆపరేటర్ ఫామ్లో d ఉన్న చోటంతా m రాసామన్నమాట. m² మైనస్ 2m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయాలి. a వాల్యూ 1, b వాల్యూ -2, c వాల్యూ 5. రూట్స్కి సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పార్ట్ వస్తుంది అంటే ఇక్కడే 2 ± రూట్ -16/2. ఈ పార్ట్లోనే, ఇక్కడ హైలైట్ చేసిన ఈ పార్ట్లోనే మనం జాగ్రత్త పడాలి. దానికి దీన్ని ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుంటుంది. రూట్ 16 అంటే 4, రూట్ -16 అంటే 4i, రూట్ 25 అంటే 5, రూట్ -25 అంటే 5y ఇమాజినరీ నెంబర్, రూట్ 9 అంటే 3, రూట్ -9 అంటే 3i. దీన్ని చూసుకోండి జాగ్రత్తగా. ఒకసారి రూట్స్ తెలిసిన తర్వాత ఆ తర్వాత సింప్లిఫికేషన్ ఇది అందరికీ వచ్చినటువంటి రూట్స్ని ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాతో కంపేర్ చేసి ఆల్ఫా వాల్యూని బీటా వాల్యూని రాసుకోవాలి. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయాలి. దట్స్ ఇట్. వీ గో ఫర్ వన్ మోర్ ప్రాబ్లం. ఇదే కాంప్లెక్స్ నెంబర్స్లోనే ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. డైరెక్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? m² ప్లస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. స్టాండర్డ్ ఫామ్తో am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేస్తే a1 b1 c కూడా 1. రూట్స్కి ఏ ఫార్ములా వాడతాము? ఇవన్నీ స్టెప్స్ రాయాలి. నేను మీకు టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేస్తున్నాను, కానీ రూట్స్ ఆర్ గివన్ బై, మీ నోట్స్ చూడండి నీట్గా అంతా చెప్పాము అక్కడ. రూట్స్ ఆర్ గివన్ బై m ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac/2a. అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 1² 1, 4ac 4 ఇంటూ 1 ఇంటూ 1 డివైడెడ్ బై 2 ఇంటూ 1. యూ సింప్లీ రైట్ -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -3/2. వీ డోంట్ నో రూట్ -3, అవునా కదా? రూట్ 3 అసలు తెలియదు మనకి. కాబట్టి రూట్ -3ని సింపుల్గా రూట్ 3 ఇంటూ i అని రాసేద్దాం, మైనస్ తీసేసి రూట్ 3 ఇంటూ i. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i/2. విడగొట్టేసేయండి. అంటే విడగొట్టడం అంటే మీకు కంఫర్టబుల్గా ఉండడం కోసం -1/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/2 i అని రాయొచ్చు ఈ ఫ్రాక్షన్ని. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్మాట్లోకి వచ్చేసింది. ఆల్ఫా ఏమో -1/2, బీటా ఏమో రూట్ 3/2. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అయితేనే జనరల్ సొల్యూషన్ మారిపోతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాజ్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. సబ్స్టిట్యూట్ e పవర్ -1/2x ఇంటూ c1 cos root 3/2x plus c2 sin root 3/2x, where c1 c2 are arbitrary constants. That's it. అంతకంటే చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. సింపుల్. సో మీరు ఈ మెథడ్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ మీకు వర్క్ ఇస్తాను, చేయండి. ఒకటి d² ప్లస్ 4d ప్లస్ 7 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకోటి d²y/dx² మైనస్ 2dy/dx ప్లస్ 10y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి. ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేయండి హోంవర్క్ లాగా తీసుకొని. ఇదే మెథడ్లోనే ఇంకొకటి చెప్తాను, అంటే d² ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. సో యాక్సిలరీ ఈక్వేషన్ సింపుల్, m² ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నువ్వు am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేస్తే a వాల్యూ 1, అసలు m లేదు కాబట్టి
బి వాల్యూ 0 అవుతుంది, సి వాల్యూ 4 అవుతుంది. రూట్స్ ఆర్ గివన్ బై m is equals to minus b plus or minus square root of b square minus 4ac by 2a. అసలు మైనస్ బి లేదు కదా, అసలు బీనే లేదు, అది 0 అయిపోతుంది. ఇంకా అంటే బి ప్లేస్లో 0 అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే 0 మైనస్ 4ac అంటే 4 ఇంటూ 1 ఇంటూ 1 డివైడెడ్ బై 2a. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 4/2. అప్పుడేగా చెప్పుకున్నట్టుగా రూట్ 4 అంటే అందరికీ తెలుసు 2, రూట్ మైనస్ 4 అంటే 2i ప్లస్ ఆర్ మైనస్ 2i/2. 2 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ i. ఈ ప్లస్ ఆర్ మైనస్ ఐని ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాతో కంపేర్ చేస్తే నువ్వు గమనిస్తే ఆల్ఫా ప్లేస్లో 0, బీటా ప్లేస్లో 1 ఉన్నట్టు. అంటే ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ 1. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాజ్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ అవుతుంది. సో కమాన్ ఆల్ఫా ఈజ్ 0. సో e పవర్ 0x is equals to 1. No need to write that term. c1 cos బీటా వాల్యూ కూడా 1 కదా, cos x ప్లస్ c2 sin బీటా వాల్యూ 1 కాబట్టి c2 sin x, వేర్ c1 c2 ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇది ఫార్ములా వాడి చేసేటటువంటి విధానం. ఇలా రెండే టర్మ్స్ ఉన్నప్పుడు d² ప్లస్ 4 ఇంటూ వై ఇలాగా ఉన్నప్పుడు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. d² ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా, యాక్సిలరీ ఈక్వేషన్ m² ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. m² అంటే మైనస్ 4, m అంటే రూట్ మైనస్ 4, ఈ పక్క స్క్వేర్ తీసేస్తే ఆ పక్క రూట్. m మైనస్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2i ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఓకే, ఇక్కడెక్కడో ఐ డిడ్ స్మాల్ మిస్టేక్. b² మైనస్ 4ac, c also 4 here it is here. 4 4s are 16, root minus 16 అంటే ఇది 4i అంటే 2 i2 అంటే బీటా వాల్యూ 1 కాదు, బీటా వాల్యూ 2. బీటా వాల్యూ 2 అయితే ఇక్కడ ఆన్సర్లో కూడా cos 2x sin 2x అని వస్తుంది. సో దట్స్ ఇట్. ఇలా డైరెక్ట్గా కూడా మీరు వేసుకోవచ్చు. ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ 2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అంటే b² మైనస్ 4ac ఈ ఫార్ములా ఉపయోగించకుండా కూడా చేయొచ్చు అనేది నా ఇంటెన్షన్. అంటే ఈజీగా వస్తుంది, కాకపోతే మీరు ఒక రిథమ్ని ఫాలో అవుతున్నారని చెప్పి నేను ప్రతిసారి ఈ ఫార్ములానే చెప్పించాను. క్లాస్లోనూ అలాగే చెప్పాను, ఇక్కడ అలాగే చెప్తున్నాను. సో ఇలాంటిదే ఇంకోటి కూడా ప్రాక్టీస్ చేయండి. d² ప్లస్ 9 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. అసలు చూస్తేనే ఆన్సర్ చెప్పేయచ్చు. d² ప్లస్ 4కి ఇది వచ్చింది కాబట్టి d² ప్లస్ 9 అంటే c1 కాస్ 3x ప్లస్ c2 సైన్ 3xగా చెప్పచ్చు. ఇక్కడతో మనకు కాంప్లెక్స్ రూట్స్ అయిపోయాయి, రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అయిపోయినాయి. ఈక్వల్ రూట్స్కి జస్ట్ 5 minutes టైం స్పెండ్ చేస్తే ఈక్వల్ రూట్స్ అనే మెథడ్ అర్థమైపోతుంది. ఈక్వల్ రూట్స్ చాలా ఈజీ, జస్ట్ రెండే ఫార్ములాలు. ఒకటి a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇంకోటి a మైనస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab, లేదా ప్లస్ 2ab ప్లస్ b² కూడా రాసుకోవచ్చు. a² మైనస్ 2ab ప్లస్ b², ఎట్లా చెప్పినా ముందు వెనక చెప్పుకోండి. ఈ రెండు ఫార్ములాలు రావాలి. సరే, లెట్ us సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. Auxiliary equation is simple. F of m is equals to 0. m² plus 4m plus 4 is equals to 0. You can rewrite this equation like this. m² plus 2 into 2m రాయొచ్చు కదా, తప్పలేదు. 4mని 2 into 2m అని రాయొచ్చు. ఈ 4ని 2² అని రాయొచ్చు. ఇదంతా ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ లేక మారిపోయింది. m ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని అర్థం ఏమి అంటే m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. ఇది m ప్లస్ 2 హోల్ స్క్వేర్ కదా వాడాము, కాబట్టి m వాల్యూ ఇంకోటి కూడా ఉంటుంది -2. అంటే m వాల్యూ రిపీట్ అయింది. mకి వాల్యూస్ -2 2 సార్లు వచ్చింది. అంటే రూట్స్ ఏవి? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ రూట్సే, పైగా ఒకదానికొకటి ఈక్వల్ రూట్స్ అయ్యాయి. జనరల్ సొల్యూషన్ మారిపోతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ x ఇంటూ c2 e పవర్ m1x. m1 ఈజ్ నథింగ్ బట్ -2. You simply write c1 plus x into c2 e power -2x, where c1 c2 are arbitrary constants. Go for next one. ఇలాంటిది ఇంకోటి కూడా చెప్తాను చూడండి.
डी स्क्वायर वाई बाई dx स्क्वायर माइनस 16 dy by dx ప్లస్ 64y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆపరేటర్ ఫామ్లో ఎలా రాయొచ్చు? డి స్క్వేర్ మైనస్ 16d ప్లస్ 64 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎమ్ స్క్వేర్ మైనస్ 16m ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 0. చాలా చాలా సింపుల్. ఎమ్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 8m 8 స్క్వేరే కదా 64, 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదంతా కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మాట్ అనమాట. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎం మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని అర్థం ఏమి అంటే ఎం మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎం ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ హోల్ స్క్వేర్ కదా 0 అన్నాము కాబట్టి 8 ఇంకొకసారి వాడాలి. ఎం 2 టైమ్స్ 8 అనేది 2 టైమ్స్ వచ్చింది అని. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడైతే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయో ఇంకా జనరల్ సొల్యూషన్ రాయడం చాలా ఈజీ కదా. y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ x ఇంటూ c2 ఇంటూ ఈ పవర్ m1x. యూ సింప్లీ రైట్ c1 ప్లస్ x ఇంటూ c2 ఇంటూ ఈ పవర్ 8x. సో రెండే ఫార్ములాలు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఆ రెండు ఫార్ములాలు తెలిస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఒక రెండు ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేయండి. ఒకటి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2 డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సింపుల్. ఎం మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎం వాల్యూ 1,1 వస్తుంది. ఇంకోటి డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎం మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. మీరు ఈ వీడియోస్ని 1కి 2 సార్లుగా చూడండి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. మీ భాషలోనే చెప్తున్నాను. అసలు ఒరిజినల్గా అయితే మీరు పాస్ అవ్వాలనే ఇంటెన్షన్తో చాలా లోకల్ లాంగ్వేజ్ తగ్గి భాషని కుదించుకుని మరీ చెప్తున్నాం ఇది. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే ఈ 3 రూట్స్ చెప్పుకున్నాం కదా. మనం ఇనీషియల్గా చెప్పుకున్నట్లుగా 3 టైప్స్ ఆఫ్ రూట్స్లో నుంచే మనకు ప్రాబ్లమ్స్ రావాలి. ఆ 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఏవి? రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్ట్, ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. ఈ 3 యాక్సిలరీ ఈక్వేషన్కి 3 టైప్స్ ఆఫ్ రూట్స్ వస్తాయి. ఒకటి రియల్ అండ్ డిస్టింక్ట్, ఇంకోటి రియల్ అండ్ ఈక్వల్, ఇంకోటి కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్. డిస్టింక్ట్ అంటే ఒకదానికొకటి నాట్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ అంటే మీకు తెలుసు ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఎప్పుడైతే డిస్టింక్ట్ అన్నారు ఫార్ములా ఇది c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఈక్వల్ అన్నారు y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ x ఇంటూ c2 e పవర్ m1x. కాంప్లెక్స్ అన్నారు ఫార్ములా ఇది. సో దీనికి తగ్గట్టుగా మీరు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. హోంవర్క్ ఇచ్చినవి ఓన్గా ట్రై చేయండి. ఇంకొక 10 మార్క్స్ మార్నింగ్ లీనియర్ చదివారు కదా, ఇది క్వశ్చన్ నెంబర్ 17లో ఇంకో 10 మార్క్స్. అక్కడ ఒక లీనియర్లో ఒక 10, ఇక్కడ ఒక 10, అంటే 20 మార్క్స్ మీరు చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. దీన్ని బట్టే ఇంక 8 మార్కులేగా పాస్ మార్కులకి. సో ప్రాక్టీస్ మోర్, కీప్ లెర్నింగ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. పాస్ అయిపోవడాన్ని ప్రైమరీగా పెట్టుకొని చదవండి.